ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విమాన సంక్షోభం ఇండిగో సృష్టించిందేనా? ప్రయాణికులను అడ్డుపెట్టుకుని డీజీసీఏపై ఒత్తిడి తెచ్చిందా? ప్రయాణికులకు కావాలనే సమాచారం ఇవ్వకుండా పానిక్ క్రియేట్ చేసిందా? 3 రోజులుగా విమానాలు నడవకున్న ప్రయాణికులకు క్యాన్సిల్ సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ప్రయాణికులు ఎయిర్పోర్ట్లకు రాకుండా ముందుగా ఎందుకు నివారించలేదు? కొత్త నిబంధనలతో తమపై పడే భారాన్ని తగ్గించుకునేందుకు వేసిన ప్లానా ప్రయాణికులను ఎయిర్పోర్ట్ వరకు వచ్చేలా ఎందుకు చేసింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందస్తుగానే ఫ్లైట్ రద్దయినట్లు మెసేజ్ చేస్తే ఎయిర్పోర్ట్కు వచ్చే వాళ్లం కాదంటున్నారు ప్రయాణికులు. ఇండిగో కావాలని ఇలా చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ నిబంధనల సడలింపు కోసం వేసిన ఎత్తుగడల నిపుణులు భావిస్తున్నారు. ఇండిగో సర్వీసులపై గందరగోళం కంటిన్యూ అవుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో వరుసగా విమానాలు రద్దవుతున్నాయి. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం చెప్పడం లేదంటూ నిలదీస్తున్నారు ప్రయాణికులు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో ఏపీ మంత్రి పార్థసారథి వాగ్వాదానికి దిగారు. ఏ విషయమూ సరిగ్గా చెప్పడం లేదని సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఇండిగో సర్వీసులపై గందరగోళం కంటిన్యూ అవుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో వరుసగా విమానాలు రద్దవుతున్నాయి. గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం చెప్పడం లేదంటూ నిలదీస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో ఏపీ మంత్రి పార్థసారథి వాగ్వాదానికి దిగారు. ఏ విషయమూ సరిగ్గా చెప్పడం లేదని సిబ్బందిపై సీరియస్ అయ్యారు. డీజీసీఏ విధించిన కొత్త నిబంధనలే ఇండిగో సంక్షోభానికి కారణమయ్యాయి. పైలట్ ఫ్లైట్ మేనేజ్మెంట్ డ్యూటీ టైం కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో ఇండిగో ఎయిర్లైన్స్ కి కష్టాలు తప్పలేదు. ఇంతకు కొత్త డీజీసీఏ నిబంధనలేంటో ఒకసారి చూద్దాం. రూల్ ప్రకారం పైలట్లకు వారానికి 36 గంటల బదులు 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. ఇప్పుడు అది సడలించారు. నైట్ డ్యూటీ డెఫినిషన్ మార్చారు. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు జరిగిన ప్రతి డ్యూటీని నైట్ షిఫ్ట్ గానే పరిగణిస్తారు. ఇప్పుడు ఆ రూల్ మార్చారు. ఒక పైలట్ కు వారానికి 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చేసేలా రూల్ పెట్టారు. అంతకుముందు 6 ల్యాండింగ్స్ చేసేవారు. రాత్రి డ్యూటీ ఉంటే ఎక్కువ గంటలు పనిచేయడానికి అనుమతి లేదు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చారు. 15 రోజుల ముందుగానే రోస్టర్ ఫైనల్ చేయాలనే మార్పుని కఠినంగా మార్చారు. ఇప్పుడు సడలించారు. ఈ నిబంధనలను పాటించడానికి 3 నుంచి 20% ఎక్కువ పైలట్ క్రూ కావాలి. ఈ రూల్స్ ఎయిర్లైన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనతో పైలట్ల కొరత తీవ్రంగా పెరిగింది. ప్రత్యేకంగా ఇండిగో చాలా లీన్ స్టాఫింగ్ అంటే తక్కువ పైలట్ల మీద నడిపించేది. కొత్త నిబంధనలు పెట్టేసరికి ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. అందుకే ఒక్కసారిగా వందల విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. రాత్రి ఫ్లైట్లపై ఎక్కువ ప్రభావం పడింది.
ఇండియాలో ఇండిగో నైట్ ఫ్లైట్స్ చాలానే ఉంటాయి, తెల్లవారుజామున కూడా నడిపిస్తుంది. సడన్ గా కొత్త రూల్ రావడంతో అన్ని ఫ్లైట్స్ నడపడానికి డ్యూటీ గంటలు, ల్యాండింగ్ లిమిట్స్ సరిపోలేదు. ఫలితంగా నైట్ ఫ్లైట్స్ భారీగా తగ్గించాల్సి వచ్చింది. ఖర్చులు కూడా పెరిగిపోయాయి. కొత్త నిబంధనలు పాటించాలంటే ఇండిగోకి పైలట్ల సంఖ్య పెరగాలి, క్యాబిన్ క్రూ పెంచాలి, సేఫ్టీ రోస్టర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలి. వీటన్నింటినీ చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇది ముఖ్యంగా లో కాస్ట్ క్యారియర్స్ అయిన ఇండిగో, ఆకాశకు గుదిబండగా మారింది. వీటన్నిటి ఫలితమే ఫ్లైట్ క్యాన్సిలేషన్స్. 4 రోజుల్లో ఇండిగో దాదాపు రోజుకు 500 విమానాలు రద్దు చేసింది. ఆపరేషన్స్ మొత్తం దెబ్బతిన్నాయి. డీజీసీఏ రూల్స్ తో ఇండిగో ఎక్కువగా ప్రభావితమైంది. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద ఎయిర్లైన్. ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నది ఆ సంస్థకే. ఎక్కువ నైట్ ఆపరేషన్స్ చేసేది కూడా ఇండిగోనే. బఫర్ పైలట్లు చాలా తక్కువగా ఉంది కూడా ఆ సంస్థకే. నైట్ హెవీ స్కెడ్యూల్ ఉండేది ఇండిగోకే. ఈ క్రమంలో డీజీసీఏ కొత్త నిబంధనలు ఇండిగోని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. సరైన మ్యాన్ పవర్ ప్లాన్ చేయలేక చేతులెత్తేసింది. అందుకే అది ఇతర ఎయిర్లైన్స్ కంటే ఎక్కువగా దెబ్బతింది.